టీమిండియా జట్టులో చోటు దక్కాలంటే కన్సిస్టెంట్గా ఆడటంతో పాటు కాస్త లక్ కూడా ఉండాల్సిందే. లక్ లేకపోతే ఎంత బాగా ఆడినా చోటు దక్కకపోవచ్చు. ఇక చోటు వచ్చిన అవకాశం సద్వినియోగం చేసుకోకపోతే జట్టు నుండి తప్పుకోవాల్సిందే. ఇదే గత కొన్నేళ్లుగా ఇండియన్ క్రికెట్లో జరిగేది. ఇక భారత్ వర్సెస్ దక్షిణాఫ్రికా మధ్య టెస్ట్ సిరీస్ నవంబర్ 14న ప్రారంభం కానుంది. ఈ సిరీస్ కోసం కొన్ని రోజుల్లో టీమిండియాను ప్రకటించనున్నారు. అయితే ఈ ప్రకటనకు ముందే 2025-26 రంజీ ట్రోఫీ సీజన్ కోసం మ్యాచ్లు జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఓ ప్లేయర్ తన వరుసగా 2వ సెంచరీ చేసి తన సత్తా ఏంటో చూపెట్టాడు. ఇంతకీ ఆ బ్యాటర్ మరెవరో కాదు, ఇటీవలే టీమిండియా జట్టు నుంచి బయటకు వచ్చిన కరుణ్ నాయర్. ప్రస్తుతం రంజీ ట్రోఫీలో కర్ణాటకకు ఆడుతున్న నాయర్ కేరళపై మొదటి రోజున సెంచరీ సాధించాడు. ఆ మ్యాచ్లో కరుణ్ 142 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. తన ఇన్నింగ్స్లో అతను 14 ఫోర్లు 2 సిక్సర్లు బాదాడు. అలాగే రెండో మ్యాచ్లో గోవాపై అజేయంగా 174 పరుగులు చేశాడు. దీంతో తన సెలక్షన్ గురించి గట్టిగా గుర్తు చేస్తున్నాడు.